శ్రీల ప్రభుపాదుల వారు ఆశించినట్టుగా మన సంస్థకు 10 మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళందరికీ తిండి కొరత ఉండకూడదు అన్న వారి సంకల్పం ఇప్పుడు ఎలా నెరవేరిందని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్లో అది పెద్ద దేవస్థానం అన్నమాట. మాయాపూర్లో ఒక పెద్ద ఉత్సవం జరిగిన తర్వాత ప్రభుపాదుల వారు తన రూమ్కి వచ్చేసారు. అది ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది నైట్లో. ఆయన ఇంకా కూర్చుని చివరి ప్రార్థనలు మంత్రాలు చెప్తున్నారు. ఈ లోపల ఆ బాల్కనీ బయట, ఆ విండో బయట ఒక పెద్ద శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. ఏమిటా శబ్దాలు అని చెప్పి ఆయన అప్పటికే చాలా ఎల్డర్లీ, 75+ ఉంటుంది. ఆయన నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తారన్నమాట. ఆ విండో ద్వారా చూస్తారు బయట ఏం జరుగుతోంది అనేసి. ఆయన చూసింది ఏంటంటే ఒక పెద్ద చెత్త కుండీ ఉంది. ఆ చెత్త కుండీలో ఉత్సవం తర్వాత భోజనాలు పూర్తయిన తర్వాత ఆ విస్తరాకులు ఉంటాయి కదా, అవన్నీ పడేశారన్నమాట. ఆ పడేసిన విస్తరాకుల్లో మెతుకులు కోసమని కొంతమంది దగ్గరలో ఉండి చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆ మెతుకులు తింటున్నారు. అదే సమయంలో ఒక 10-12 కుక్కలు కూడా వచ్చాయి అదే మెతుకుల కోసం. సో ఒక రకమైన సంఘర్షణ. ఆ దృశ్యం చూడగానే ప్రభుపాదుల వారు చాలా చలించిపోయారన్నమాట. ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లల పాపం అక్కడ ఆ ఆకుల కోసం మరి ఎంగిలాకులు తింటున్నారు. ఏ మనిషికి ఇట్లాంటి దుస్థితి పట్టకూడదు అని చెప్పి ఆయన ఏమన్నారు అంటే, మన హరే కృష్ణ దేవస్థానాల చుట్టూ 10 మైళ్ళ దూరంలో ఎవరు కూడా ఆకలిగా పోకూడదు. సో ఒక భక్తుడు అడిగాడు, ఎందుకు అట్లా చెప్తున్నారు అని. ప్రభుపాదుల వారు అంటారు, దేవుడు అందరికీ తండ్రి అయితే మరి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు ఆకలిగా ఎలా పోతారు? మరి కృష్ణుడున్న చోట పిల్లలు ఆకలిగా ఎట్లా పోగలుగుతారు? అందుకనే 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి ఆయన మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మా ఫౌండింగ్ చైర్మన్ గారు మధు పండిత ప్రభుల వారు ఇస్కాన్ బెంగళూరులో ఆయన ఈ ఆజ్ఞకు ఒక కార్పొరేట్ రూపాన్ని ఇచ్చారు. అక్షయపాత్ర పేరుతో. అదే అక్షయపాత్ర ఫౌండేషన్ అన్నమాట. ఇయర్ 2000 సంవత్సరంలో అది ప్రారంభమైంది. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. త్వరలోనే చాలా భారీగా ఉత్సవాలు కూడా మేము చేసుకోబోతున్నాం.